Hi, police aspirants from Andhra Pradesh and Telangana. Welcome to Quantum India ఆన్లైన్ క్లాసెస్. మీకు సంబంధించినటువంటి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్సుల గురించి వాటికి సంబంధించిన ఆఫర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పేషెన్సీగా ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి సబ్జెక్ట్లోనైనా అదేవిధంగా మనకి కోర్సు ప్రొవైడ్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉండాలి మీకైనా నాకైనా. కాబట్టి కొద్దిగా ఓపికతో చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ ఆఫర్ కూడా కేవలం మనకి ఏది 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ప్రకటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే చాలా వివరాలు ఇక్కడ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ అందుబాటులో ఉంటున్నాయి, టెస్ట్ సిరీస్ ఏ విధంగా మనకు ఉండబోతుంది, మెటీరియల్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా మనకి జరుగుతాయా లేవా, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం కోర్సెస్ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐపిసి ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది సపరేట్గా ఎస్ఐ సపరేట్గా కానిస్టేబుల్ ఏమి కాదు. ఎందుకంటే మనకి ఓన్లీ కొన్ని టాపిక్స్ అనేవి ఏది ఇంటర్మీడియట్ మన ఫోకస్ యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా మన ఎస్ఐకి వచ్చేసి కొన్ని డిగ్రీ ఏరియాస్లో టచ్ చేస్తున్నాడు, అవంతా కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఏది ఈ ఇంటర్ నుంచి ఎక్స్టెండ్ అయ్యేటటువంటి టాపిక్స్ని బేస్ చేసుకొని. కాబట్టి మనం సపరేట్ చేయలేం. అందువల్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది అప్ టు ఎస్ఐ లెవెల్. కాబట్టి ఎస్ఐ లెవెల్ ప్రిపేర్ అయ్యారు అంటే మీకు కానిస్టేబుల్ లెవెల్ ఈజీగా కవర్ అవుతుంది. ఓన్లీ మీకు ఫిజిక్స్లో 2-3 ఏరియాస్లోనే మనకి ఏది పీసీ అభ్యర్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి అక్కడ కూడా మీకు చెప్తాను నేను. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే చదువు తీసుకోండి, లేకపోతే లేదు ఆ కొద్ది డేటా. ఓకేనా? సరే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోర్సెస్ డీటెయిల్స్ ఇవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఉంటుంది, పీడిఎఫ్ ఫామ్లో మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఉంటుంది, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ సిరీస్కి అయితే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇక్కడ కూడా మీకు అవన్నీ కూడా మీకు ఏది గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాం మనం ఒకసారి. మీడియం వచ్చేసి తెలుగు మీడియం అండి, తెలుగు మీడియంలో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 999 ఇది ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఏది ప్రైస్ ఆ విధంగా మీకు, ఎందుకంటే బిగ్ నెంబర్గా కనిపించవచ్చు మిగిలిన ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే. మీకు ఒకవేళ అదే ప్రైస్లో ఇంత కంటెంట్ దొరుకుతుంది అనుకున్నప్పుడు అక్కడే తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నాకు ఈ కోర్సెస్లో వచ్చే వాటికన్నా నేను ఆఫ్లైన్లో పెట్టే వాటికే ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అమౌంట్ మ్యాటర్ కాదు. మనకి సంబంధించి చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఫోర్స్ చేశారు మనకి, ఏది కోర్స్ స్టార్ట్ చేయండి సార్, మేము డ్యూటీస్లో ఉంటాము, మేము ఎస్ఐ టార్గెట్ మాది, కొంచెం ఆ లెవెల్లో మాకు మొత్తం అందించండి ఇంక్లూడింగ్ ప్రాబ్లమేటిక్ పార్ట్ అనేటటువంటి రిక్వెస్ట్స్ రావడం వల్ల మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చాలామంది మన కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ఏది అస్పైరింగ్ అభ్యర్థులు కూడా మనకి ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా చూసుకోండి. 6 months అనమాట, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేవలం ఫిజిక్స్. ఇవన్నీ కూడా మళ్ళీ కామన్గా నేను ఇక్కడ ఏమేమి ఇస్తున్నానో కూడా మీకు చెప్పాను. తెలుగు మీడియం 499, తర్వాత వచ్చేసి 999 ఉంటుంది. ఇది కూడా ఏది ఆఫర్ పీరియడ్ తర్వాత, అది కూడా చూద్దాం ఒకసారి. 1499 ఉంటుంది ఆఫ్టర్ ఎక్స్పైరింగ్ ద ఆఫర్ వ్యాలిడిటీ. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఓన్లీ తెలుగు మీడియం లేదండి, తర్వాత అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లేదు ప్రస్తుతానికి అయితే. ఓన్లీ ఫిజిక్స్ అయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకే, కంటెంట్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ పీవైక్యూస్ ఇంగ్లీష్ మీడియంలో. ఎందుకంటే ఈ బైలింగ్వల్ అనేది ఎక్స్ప్లెనేషన్లో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా. అందువల్ల నేను ఏం చేస్తానంటే వీటికి సంబంధించి టెస్ట్ సిరీస్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి మన టెస్ట్ సిరీస్ బైలింగ్వల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ కోర్సెస్ మాత్రం సపరేట్గా మనం డిజైన్ చేస్తున్నాం, అది కూడా చూసుకోండి. ఇది కూడా 499, ఆఫ్టర్ ఆన్వర్డ్స్ 999 ఉంటుంది ఆఫ్టర్ ఆఫర్ పీరియడ్. క్వాలిటీ కంటెంట్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం అనేది మనం మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫర్ వ్యాలిడిటీ అనేది ఇక్కడ డేస్ జాగ్రత్త చూసుకోండి. August 14th అండ్ August 15th మాత్రమే, ఈ 2 days మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా 1 day పెడదాం అనుకున్నాం, కానీ అప్పుడు మళ్ళీ సర్వరు ఇవన్నీ కూడా కొంచెం బిజీగా ఉంటాయి, ఎందుకంటే డిఫరెంట్ కోర్సెస్ మీద ఆఫర్ నడుస్తుంది కాబట్టి. అందుకే మీకు 2 days అనేది సమయాన్ని మనం కేటాయించుకున్నాం. ఓకేనా? సరే, ఇక ఇప్పుడు చూద్దాం ఏమేమి అందించబోతున్నాం, ఎప్పుడు మన కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, డెలివరీ షెడ్యూల్ అంటే మనకి ఎప్పటి నుంచి మనం అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే కొంతమంది మనకి కోర్స్ స్టార్ట్ కాగానే మనకి, ఎందుకంటే మీకు మాట ఇచ్చింది నేను, మొత్తం కొత్త వీడియోలు ఉంటాయి అకార్డింగ్ టు న్యూ సిలబస్ అండ్ స్టాండర్డ్ అని మనం ఆల్రెడీ అంతకుముందు చేసినటువంటి వీడియోలో మనం మాట్లాడాం కాబట్టి చూడండి. ఫిజిక్స్ కరికులం వచ్చేసి 12 chapters ఉంటాయి.
ఈ 12 చాప్టర్స్ కూడా మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్ట్ 20 నుంచి యాడ్ చేస్తూ ఉంటాం అండ్ కంప్లీటెడ్ బై ద అక్టోబర్ 2. ఎందుకంటే ఇది ప్రాబ్లమేటిక్ పార్ట్. మీకేదో 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, ఒక నెలలో కంప్లీట్ చేస్తాను నేను అంటలేదు. ఎందుకంటే ఇది ఓన్లీ కాన్సెప్ట్సే కాదు, ఇక్కడ ఓన్లీ థియరిటికల్ పార్టే కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంత టైం తీసుకుంటుంది మీకు ఆ టైప్ ఆఫ్ నేను ఇన్పుట్ ఇవ్వాలి అంటే. అదేవిధంగా నాకు ఆఫ్లైన్ షెడ్యూల్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా గ్యాప్ రావచ్చు మధ్యలో మీకు. దాన్ని చూసి మీరు భయపడాల్సింది కానీ కంగారు పడాల్సిన పని లేదు. అప్లోడ్ చేసిన వీడియోస్ని చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఓకేనా? ఏది ఆ టైంలో, ఆ గ్యాప్లో. సరే, బాగానే ఉందిగా. ఎందుకంటే అందుకే మనకి 2 months అనేది టైం తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఎర్లీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అయినా కానీ సేఫ్టీగా నేను మ్యాక్సిమం ఒక 2 months లెంత్ అనేది తీసుకుంటున్నాం మనం. ఓకేనా? 2 months కాదు, 1.5 month ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, సరే. ఎందుకంటే అక్టోబర్ 2 కదా, 1.5 monthలో కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ కూడా మనకి ఎప్పటి నుంచి సార్ అంటే సెప్టెంబర్ 5th అంటే టీచర్స్ డే నుంచి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. టెంపరీ వీడియోస్ ఉంటాయి, అవి చూసుకోండి ఈ లోపల. అండ్ కంప్లీటెడ్ బై సెప్టెంబర్ 15th. ఇది ఓన్లీ ఒక 10 days గ్యాప్లోనే మీకు ఆ కెమిస్ట్రీ పూర్తి అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చేస్తారు, మొత్తం కంప్లీట్ చేసేస్తారు కాబట్టి స్టూడియోకి వచ్చి, నథింగ్ టు వరీ. ఇక కరెంట్ స్టేటస్ ఏంటి సార్? మరి మీరు ఏదో 14th మరి 15th పెట్టారు ఆఫరు, మాకే కోర్సు వీడియోలు అప్పటి నుంచి వస్తాయి అని అంటున్నారు, ఎలా కనపడుతున్నాం మీకు అని. అవునా కదా? రైట్, బాధపడాల్సిన పనేమి లేదు. మీకు ఆల్రెడీ రైట్ స్కూల్ లెవెల్ నాలెడ్జ్ మొత్తం కూడా ఒక హై లెవెల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అది టెంపరీ ఫౌండేషనల్ వీడియోస్ కరెంట్లీ యాక్సెసిబుల్ ఇన్ బోత్ కోర్సెస్. ఎందుకంటే మీకు ఆ కోర్సెస్లో ఉంటాయి. ఈ లోపల ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఫిజిక్స్ అనేది చెప్పే కదా, సింపుల్గా మనకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటి హై లెవెల్ ఫిజిక్స్ బిట్లు కానిస్టేబుల్ ఎస్సీ ఎగ్జామ్లో చేద్దామంటే కలవదు. దానికోసం మీరు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి, ఒక సీరియస్నెస్ మెయింటైన్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని అందరం కలిసి పోరాడదాం, మ్యాక్సిమం బిట్టు మిస్ కాకుండా ట్రై చేద్దాం. ఇది నేను అనేది. ఎందుకంటే నా సైడ్ నుంచే కాదు, మీ సైడ్ నుంచి కూడా ఉండాలి. మనం ఎంత ఇన్పుట్ ఇచ్చినా కానీ తీసుకోవటానికి రెడీగా ఉండాలి అనేటటువంటి తత్వం మనలో డెవలప్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియోస్ ఉంటాయి మీకు. అంటే ఎంటీ కోర్స్ పెట్టి అయితే మీ దగ్గర రైట్ ఏది ఆఫర్ అయితే ప్రకటించట్లేదు. ఆ వీడియోస్ని మీరు అంతలో చూడండి. తర్వాత డిజిటల్ నోట్స్ అనేది ఉంటుంది, చెప్పా కదా, పీడిఎఫ్ ఫామ్లో. ఇది డౌన్లోడబుల్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ప్రింటబుల్ కాదు ఇది. తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్ షీట్స్ అయితే మీకు ఇస్తాను. ఆ ప్రాబ్లమ్ షీట్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా మనకి కోర్సుకు సంబంధించింది అనమాట. ఇదంతా కూడా ఒక ప్లాన్ షెడ్యూల్. మరి టెస్ట్ సిరీస్ పరిస్థితి ఏంటి సార్? దాని గురించి మాట్లాడలేదని అంటారు కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా చూడండి ఎలా చక్కగా మనం డిజైన్ చేసుకున్నామో. ఎందుకంటే ఈ విజన్ ఉండాలి మనకి. ఈ విజన్ ఉంటే అప్పుడు ఏమవుతుందో ఎగ్జామినర్ని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. ఇంకోటి, మీకు మార్కెట్లో దొరికే బుక్స్ కానీ మార్కెట్లో చెప్పేటటువంటి ఏదైనా టీచింగ్ మెథడ్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ కవర్ కాకపోతే అది నా మీద రుద్దొద్దు. ఎందుకంటే నేను ఎగ్జామినర్ సైడ్ నుంచి క్వశ్చన్ పేపర్స్ చూసుకొని అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని నేను టీచింగ్ ఇస్తాను. అదే కరెక్ట్ మెథడ్. దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి నాకు ఏ సబ్జెక్ట్ చెప్పాలి లేదా ఏ టాపిక్స్ ఏ విధంగా చెప్పాలి అనేది నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది ఎక్కడెక్కడో కొంత నేర్చుకొని అది ఎప్పుడో ఓల్డ్ డేటా అయి ఉంటుంది, ఆ డేటా కవర్ కాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? అలాంటివి అయితే మన దగ్గర నాట్ ఎంటర్టైన్, అది కూడా చూసుకోండి. ఓకే, సరే, బాగానే ఉందేడా. డెలివరీ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఓన్లీ, చెప్పా కదా. మనకి టెస్ట్ సిరీస్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఓన్లీ. తర్వాత మనకి ఏ మీడియాలో ఉంటుందంటే బైలింగ్వల్లో ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 2 నుంచి, గాంధీ జయంతి నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత చెప్పా కదా మీకు ఎన్ని చాప్టర్లు ఉంటాయో కెమిస్ట్రీ ఫిజిక్స్లో. మనకి చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఆల్రెడీ 12 చాప్టర్స్ అని చెప్పాను నేను, ఇంటూ 2 24 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులు ఎందుకు సార్ చాప్టర్ నుంచి అంటే, ఒకటి లెవెల్ 1, ఇంకోటి లెవెల్ 2. లెవెల్ 1 వచ్చేసి మనకి ఎస్ఐ ప్లస్ పీసీ కామన్ సిలబస్ మీద ఇంటర్ మీద ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత లెవెల్ 2 వచ్చేసి ఏది స్కూల్ ప్లస్ ఇంటర్ కవర్ అయ్యేటట్టుగా మనం డిజైన్ చేస్తాం. తర్వాత లెవెల్ 2 వచ్చేసి ఇంటర్ ప్లస్ డిగ్రీ. అంటే డిగ్రీ అంటే భయపడద్దు మళ్ళీ మీరు, అమ్మో మాకు పెద్ద పెద్దగా ఉంటాయేమని. లేదు, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నాడు, ఎలా థియరిటికల్గా అడుగుతాడు. ఎందుకంటే డిగ్రీ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావు, థియరిటికల్గా అడుగుతాడు. ఇది ఎస్ఐ అభ్యర్థుల కోసం మనం ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ద కానిస్టేబుల్స్. కాబట్టి ఇది లెవెల్ 2 అనేది ఎస్ఐ ఫోకస్ టెస్ట్లు అనమాట. చెప్పా కదా, రెండింటిని కంబైన్ చేస్తూ మనం ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి అలా డిజైన్ చేస్తున్నాను. అందువల్ల ఏమవుతుంది, ఎగ్జామినరు ఆ రైట్ ఏది బిట్ మిస్ కాకుండా మనం ఏది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సరే, బాగానే ఉంది. ఇక నెక్స్ట్
మరి కెమిస్ట్రీ వచ్చేసరికల్లా ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ టెస్టులు ఉంటాయి. ఓకేనా? సారీ, ఏది మనకి చాప్టర్ వైజ్ టెస్టులు 24, కెమిస్ట్రీ వచ్చేసి 20 టెస్టులు ఉంటాయి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కూడా చూసుకోండి అదన్నట్టు. ఇది చెప్పా కదా, ఇది 10 చాప్టర్స్ ఉంటాయి కెమిస్ట్రీలో అని, ఇది 20 అది సేమ్ అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ప్రాబ్లమ్స్ అండ్ ఈక్వేషన్స్. ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్లో. అదేవిధంగా కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్లో సొల్యూషన్స్ అనే చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది. తర్వాత పిహెచ్ స్కేల్ మీద ఉండొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్స్, ఎందుకంటే ఈ మధ్యన ఎక్స్ అనేది సమ్ మెటల్ తోటి రియాక్ట్ అయింది, వై అనేది అనదర్ మెటల్ తోటి రియాక్ట్ అయింది, ఈ ఆక్సైడ్స్ ఇచ్చినాయి, అవునా కదా? ఈ విధంగా యాసిడ్స్ బేసిస్లో ఈక్వేషన్స్ మీద అడుగుతున్నాడు కాబట్టి ఆ కెమికల్ ఈక్వేషన్స్ మీద కూడా మీకు ఆ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అంటే స్పెషల్గా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులంతా కూడా, ఏ క్వశ్చన్స్ చేయలేకపోతున్నారో దానికోసమే ఇది డిజైన్ చేసినాం మనం. ఓకే, 12 టెస్ట్లు అనమాట. ఇవి కూడా మనకి ఒక్కొక్క టెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రమ్ ఈచ్ చాప్టర్. తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, అంటే ఎంటైర్ ఫిజిక్స్ మీద, ఎంటైర్ కెమిస్ట్రీ మీద 12 చాప్టర్స్ మీద 12 టెస్టులు. అంటే మొత్తం ఎన్ని టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు వచ్చేసి ఓవరాల్గా మనకి 12 టెస్టులు ఉంటాయి, అది చూసుకోండి. తర్వాత 10 టెస్టులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఏది విడివిడిగా. ఓన్లీ ఫిజిక్స్ 12, ఓన్లీ కెమిస్ట్రీ 10 టెస్టులు ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది మనకి సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, కాంప్రహెన్సివ్ చాప్టర్ బై చాప్టర్ సబ్జెక్ట్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది మొత్తం కూడా. ఇక తర్వాత అన్నీ కలిపి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ 5 మిక్స్డ్ టెస్టులు ఉంటాయి, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఫైనల్ ఫేజ్ అది. అప్పుడు ఏమవుతుంది, మీకు మొత్తం విడివిడిగా నేర్చేసుకుంటారు. ఫస్ట్ చాప్టర్ వైజ్గా నేర్చుకుంటారు, ఆ చాప్టర్లో 2 లెవెల్స్ నేర్చుకుంటారు, ఏది మీ యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అండ్ ఈక్వేషన్స్ అందరూ ఇబ్బంది పడేటటువంటి ఏరియాని మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అది చూసుకుంటారు. నెక్స్ట్ ఎంటైర్ సబ్జెక్ట్ ఇండివిజువల్గా చూసుకుంటారు. మళ్ళీ ఆ రెండింటి కలిపి ఒక 5 టెస్టులో మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేసుకుంటారు. ఇంకా ఆడిపోతాడు చెప్పండి వాడు, ఎగ్జామినర్ తప్పించుకోవడానికి అవకాశం లేదన్నట్టు. ఇక చాలామంది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వీటికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. కానీ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేసే విధంగా కంటెంట్ అయితే డెలివరీ అవుతుంది, అది కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఏది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కానీ వీటికి ఉండదు. మ్యాక్సిమం ఏదన్నా చాలామంది ఇబ్బంది పడుతుంటే అప్పుడు వచ్చి నేను ఫిజిక్స్ డీల్ చేసే ప్రయత్నం చేస్తా, ఇది ఆ టెస్ట్కి సంబంధించి. అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ నో గ్యారంటీ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఈచ్ టెస్ట్. ఓకే, ఇది జనరల్గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఏది కోర్స్ స్ట్రక్చర్స్. ఇక మీకు ఎంత బాగా ఎక్కడా కూడా డిజైన్ చేయరు, ఎందుకంటే ఇంత ఉంటుంది కాబట్టే ప్రైస్ కూడా మనం అలాగ తీసుకుంటున్నాం. తర్వాత 14th 15th ఎవరైతే మనం నమ్మి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రైసెస్ అనేది అందుబాటులో ఉంటాయి. తర్వాత బ్లైండ్గా ఈ ప్రైస్ కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. ఈ విషయంలో రాజీ పడేదే లేదు. ఎందుకంటే క్వాలిటీలో మనం రాజీ పడినప్పుడు ఆ సమయాన్ని నేను కేటాయించాలి కాబట్టి అది కూడా అర్థం చేసుకున్నాను సైడ్ నుంచి. ఎందుకంటే మిమ్మల్ని ఏమి ఎంటర్టైన్ చేయటంలా, నేను ఎంటర్టైన్ చేసి అసలు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, మీకు అసలు మామూలుగా ఉండదు, ఏమీ చెప్పటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను, ఏదైతే ఇవ్వబోతున్నానో అది మాట్లాడుకున్నాను. ఓకేనా? సరే, అభ్యర్థులందరూ కూడా జాగ్రత్త చూసుకోండి. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం రీచింగ్ ఉందనుకోండి మనకి కూడా హ్యాపీ. కాబట్టి అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటాను యూట్యూబ్లో, అది కూడా చూడండి. ఎందుకంటే యూట్యూబ్లో లైవ్ మారథాన్ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని ఏరియాస్కి. అన్ని ఏరియాస్కి అయితే ఉండదు, కానీ కొన్ని ఏరియాస్కి నేను అదేవిధంగా కెమిస్ట్రీ కూడా మీకు లైవ్ మారథాన్ అనేది ఆ టైంలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.